తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాంపల్లి మండలంలో మర్రిపాలెం రజాల గ్రామాలను ఆదుకోవాలన్నారు సిపిఎం నాయకులు. తుఫానుల కారణంగా వరి పంట ముంపునకు గురైన ప్రాంతాల్లో సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు ఆయా గ్రామాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించి సందర్శించారు. నెల రోజుల కాలంలో వరుసగా వచ్చిన తుఫాన్ల కారణంగా రైతులకు అపార నష్టం జరిగిందన్నారు కర్రి అప్పారావు. చేతికొచ్చిన పంట తీసుకునే సమయంలో నీటిపాలైందని రైతులు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాంపల్లి మండలంలోని రజాల అగ్రహారం గ్రామాల్లో సిపిఎం పార్టీ రైతు సంఘం బృందం పర్యటన చేసింది. అకాల వర్షాల వల్ల మునిగిపోయిన పంటలన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. రైతు కష్టపడి పండించిన పంట అంతా కూడా ఈ రోజు మట్టిపాలైపోయింది. తోటికాడికి వచ్చిన పువ్వు అందకుండా పోయేటప్పటికి రైతులు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సుమారు 6,500 ఎకరాల భూముల్లో రైతులు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి సర్వే చేయలేదు. ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు నష్టపరిహారం ప్రకటించకపోవడంతో ఎలా బతకాలని చెప్పి అన్నమ రామచంద్ర అని చెప్పి రైతులు అల్లాడిపోతున్న పరిస్థితుంది. సిపిఎం పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం. వాళ్ళు మునిగిపోయిన వాళ్ళందరూ కూడా తక్షణ సహాయం కింద ప్రతి ఎక్కడా కూడా 30,000 రూపాయలు నష్టం